దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ఈ దినము కొరకు ఏర్పరచబడినటువంటి లేఖన భాగం చదువుకుందాం రండి. అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 36వ వచనము చదువుకుందాం. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువునుగాను క్రీస్తునుగాను నియమించెను. ఇది ఇశ్రాయేళ్ల వంశమంతయును రూఢిగా తెలుసుకునేవలెనని చెప్పెను. ఆమెన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో ఆయన హెచ్చవలసి ఉన్నది. హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి కార్యక్రమ వీక్షకులైన మీ అందరికీ నా హృదయపు లోతుల్లో నుంచి ఆత్మీయ బంధువులైన మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. గిడియోన్ మిషన్ చర్చ్ జిఎంసి శాంతినగర్ నెల్లూరు అనేటువంటి మా స్థానిక సంఘం నుంచి మీకు శుభములు తెలియజేస్తున్నాం. ప్రతి ఆదివారము మేము కూడుకుంటున్నాం, కొద్దిమందిగా కూడుకుంటున్నాం. ఎటువంటి బోర్డు లేదు, స్పెషల్ మాకు చర్చ్ ప్లేస్ లేదు, బాడీ రిజిస్ట్రేషన్ లేదు, ఆర్కెస్ట్రా లేదు. అయినప్పటికీ ఒక చిన్న గుంపుగా మేము కూడుకుంటున్నాం. ఒక లిటిల్ ఫ్లాక్గా చిన్న మందగా మేము అక్కడ కూడుకుంటున్నాం శాంతినగర్ 6వ వీధిలో. ప్రభు కృపను బట్టి 2004వ సంవత్సరంలో ఆరంభించినట్టు చిన్న పరిచర్య ఇది. ఆ పరిచర్య విస్తరించింది. ఆ పరిచర్య వేరువేరు జిల్లాలకు వెళ్ళింది, వేరువేరు రాష్ట్రాలకు కూడా వెళ్ళింది. ప్రభు కృపను బట్టి 4 రాష్ట్రాల్లో జరుగుతున్న పరిచర్యను బట్టి నేను ప్రభు నామాన్ని మయంపరుస్తూ కాబట్టి చిన్న పరిచర్య కొరకు మీరు ప్రత్యేకంగా ప్రార్థించండి. యూట్యూబ్ కామెంట్ సెక్షన్లో దయచేసి మీ ప్రేయర్ రిక్వెస్ట్లు పెట్టండి. నేను వాటిని గమనించినప్పుడు, వాటిని చూసినప్పుడు మీకు రిప్లై ఇస్తాను. నా 2 నంబర్లు ఇక్కడ కనిపిస్తున్నాయి, మీరు ఫోన్ కాల్స్ చేయొచ్చు. దయచేసి జ్ఞాపకం చేసుకోండి, ఈ కార్యక్రమం ప్రసారం అవుతున్న సమయంలో మీరు దయచేసి కాల్ చేయవద్దు. అనగా 8 నుంచి 8:30 మధ్యలో, లేదా 4 నుంచి 4:30 మధ్యలో ఆ సమయంలో కాల్ చేయొద్దు. ఎందుకంటే ఆ సమయంలో మీరు కాల్ చేస్తే నాతో మాట్లాడితే నేను లిఫ్ట్ చేసి మాట్లాడుతున్నప్పుడు మీరు కార్యక్రమం మెసేజ్ మిస్ అయిపోతారు. కనుక ఆ ప్రోగ్రాం అయిపోయిన తర్వాత మీరు చూడొచ్చు. ఒకవేళ టీవీ సెట్లు లేని వాళ్ళు, మాకు టీవీ లేదండి, టీవీ అనేదాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం అన్నట్టుగా ఎవరైనా ఉన్నట్లయితే నో ప్రాబ్లం. యూట్యూబ్ ద్వారా టీవీలో ప్రసారమయ్యేటువంటి అదే సమయానికి 8 నుంచి 8:30 సమయంలో యూట్యూబ్ స్ట్రీమింగ్ జరుగుతుంది. ఒకేసారి టీవీలోను ఒకేసారి యూట్యూబ్లోను ద్వారా చూసే అవకాశం ఉంది. కనుక దేవుని వాక్యం వినడానికి దేవుడు మనకు మంచి అవకాశం ఇస్తున్నాడు. అందుని బట్టి నేను ప్రభు నామాన్ని మహింపరుస్తూ ఈ సమయంలో కార్యక్రమంలో మనం ముందుకు సాగుదాం. సమయంలో ఒక చిన్న విషయం కొరకు మనం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం. హైదరాబాదులోని సహోదరి స్వప్న కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం. ఆమె క్యాన్సర్ బాధితురాలు, ఆమెకు ఆపరేషన్ జరిగింది, ఇప్పుడు కోలుకుంటుంది. అన్ని జనుల కుటుంబంలో నుంచి వచ్చినటువంటి ఆ యవనస్తురాలి కొరకు మనం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం. మా బిడ్డ మారు మనసు పొందింది, బాప్తీసం తీసుకోవాలి ప్రభు చిత్తమైతే ఈ మార్చి నెలలో ఆమె బాప్తీసం తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఆ బిడ్డ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయండి. అనేకులు విశ్వసిస్తున్నారు, అనేకులు వింటున్నారు, విశ్వసిస్తున్నారు, వాళ్ళు విధేయత చూపిస్తున్నారు, అనగా బాప్తీసానికి లోబడుతున్నారు. దైవ కార్యాలు జరగాలి. నెల్లూరులో జరుగుతున్నట్లుగా హైదరాబాదులోను, వేరువేరు రాష్ట్రాల్లోనూ, వేరువేరు నగరాల్లోనూ దైవ కార్యాలు జరగాలి. ప్రతి నగరం క్రీస్తు కొరకే, ప్రతి పట్టణం క్రీస్తు కొరకే, ప్రతి పల్లెటూరు క్రీస్తు కొరకే. కనుక దైవ కార్యాలు జరగాలి. కనుక అనేక మంది క్యాన్సర్ బాధితులైన వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళ కోసం మనం ఇద్దరం ప్రత్యేకంగా ప్రార్థన చేయబోతున్నాం. అంతేకాకుండా సిస్టర్ స్వప్న కొరకు మనం ప్రత్యేకంగా ప్రార్థన చేయబోతున్నాం. గత దినాల్లో నేను హైదరాబాదులో ఉన్నప్పుడు, అనగా 22వ తేదీ ఆ టైంలో 20 తేదీల్లో నేను అక్కడ ఉన్నప్పుడు వారి గృహాన్ని దర్శించి ప్రార్థన చేయడం జరిగింది. సిస్టర్ యానీ నీలిమా గారు, నేను, ఇంకా కొంతమంది దేవజనులు మేము వెళ్ళి ప్రార్థన చేయడం జరిగింది. దేవుని స్తోత్రం. ఈ సమయంలో మనం ప్రత్యేకంగా ప్రార్థన చేయబోతున్నాం. వారికి ఉన్నటువంటి ఆ సహోదరికి ఉన్నటువంటి కొన్ని కన్ఫ్యూషన్స్, అక్కడ ఉన్నట్టు కొంతమంది దేవుజనులు అనబడిన వారు కొన్ని కన్ఫ్యూషన్స్ క్రియేట్ చేస్తున్నారు. అటువంటి కన్ఫ్యూషన్స్ అన్నింటిలోంచి ఆమెకు దేవుడు ఒక క్లారిటీ అనుగ్రహించినట్లుగా మనం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం. దయచేసి నాతో ప్రార్థనలో ఏకీభవించాల్సిందిగా కోరుతున్నాం. పరిశుద్ధమైన మా దేవ, కృపామయుడమైన మా తండ్రి, కనికర స్వరూపుడా, మీకు వందనాలు. ఈ సమయంలో మా ప్రియ సహోదరి స్వప్న కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆ బిడ్డను మీరు దర్శించండి. ఆ బిడ్డకి ఇచ్చినటువంటి నెమ్మది కొరకే మీకు వందనాలు. ఆ క్యాన్సర్ సిమ్టమ్స్ కానీ, లేకపోతే క్యాన్సర్ ఎఫెక్ట్స్ కానీ ఆ బిడ్డ దేహంలో ఏమాత్రం ఉండకుండా మీ కార్యం జరిగించండి. సంపూర్ణమైన స్వస్థను మీరు అనుగ్రహించండి ప్రభా. మునుపటి ఆరోగ్యము బలమును అనుగ్రహించమని అడుగుతున్నాం దేవా. బిడ్డ ఆత్మీయ జీవితం కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. రకరకాల మాటలు చెప్పి కొంతమంది ఆ బిడ్డను భయపెడుతుండగా వాక్య సత్యాలు తెలుసుకొని తను బాప్తీసపు అనుభవంలోకి రాగలటకు, పరిశుద్ధాత్మ బాప్తీసపు అనుభవంలోకి రాగలటకు సాయం చేయండి.
అయా మీ బిడ్డ కొరకు మీ బిడ్డను విజిట్ చేస్తూ వాక్యం బోధిస్తూ పరిచయం చేస్తున్నటువంటి మీ దాసురాలు సిస్టర్ యానీ నీలిమా గారు, వారిని బట్టి మీకు వందనం చేయిస్తున్నా తండ్రి. మీకు వందనాలు. ఇంకా కొంతమంది క్యాన్సర్ రోగులైన వారు ఉన్నారు, వారిని మీ సన్నిధానానికి తెస్తున్నాం అయా. థ్రోట్ క్యాన్సర్స్తోనూ ఇంకా రకరకాల క్యాన్సర్స్తో బాధపడుతున్న మీ దాసుని కొరకు, అంతేకాకుండా క్యాన్సర్తో బాధపడుతున్నటువంటి మీ దాసురాలి కొరకు తండ్రి, మరొక యవన బిడ్డ కొరకు క్యాన్సర్తో బాధపడుతున్నాడు బిడ్డ కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం ప్రభా. వారి పేర్లు చెప్పడం వారికి అభ్యంతరకరంగా ఉంది కనుక మేము ప్రార్థిస్తుండగా యేసు నామములో వారికి మీరు స్వస్థతను కలుగు చేయమని అడుగుతున్నాం. క్యాన్సర్ని మీరు క్యాన్సిల్ చేయమని అడుగుకుంటున్నాం ప్రభా. మీరు అలా చేయబోతున్నందుకు మీకు వందనం చేస్తున్నాం. నీకు అసాధ్యమైన కార్యం ఏది లేదు నాయన. మృతులను సైతము సజీవులుగా చేసిన దేవుడివి నాయన. కనుక ఈ సమయంలో ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. ఏవా నీ నామంలో అద్భుత కార్యము జరిగించమని అడుగుతున్నాను. నీ నామ మహిమార్థమే అద్భుత కార్యం జరిగించండి. క్యాన్సర్ వారి మరణం కోసం వచ్చింది కాదని, వారి దేహం ద్వారా లేకపోతే వారి జీవితంలో జరుగుతున్న కార్యం ద్వారా దేవుని నామానికి దేవుని కుమారుడు మహిమపరచబడినట్లుగా అలా జరిగిందని వారు భావించడానికి సాయం చేయండి. వారు విశ్వసించినట్లా వారు దేవుని మహిమను చూస్తారని, స్వస్థతల ద్వారా దేవుని కార్యాన్ని వారు చూడగలరని, దేవుని మహిమను చూడగలరని వారు గ్రహించగలరు సాయం చేయమని యేసు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని స్తోత్రం. ప్రార్థనలో ఏకీభవించినందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. స్తోత్రం. ప్రతి ఎపిసోడ్లో మీరు ఏదైనా ప్రేయర్ రిక్వెస్ట్లు ఇచ్చినట్లయితే వాటి కోసం ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే కేవలం ప్రసంగం అని కాకుండా, కేవలం ఇన్ఫర్మేషన్ అని కాకుండా, కొద్ది ప్రార్థన, కొద్దిగా స్పిరిచువల్ మోటివేషన్ మీకు కలగాలనేది నా యొక్క ఉద్దేశం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రండి, మనం అపోస్తల కార్య ధ్యానాల్లో ఉన్నాం. అపోస్తల కార్యము 2వ అధ్యాయ ధ్యానంలో ఉన్నాం. ప్రభు కృపను బట్టి ఇప్పటికే సుమారు 2వ అధ్యాయంలో 30 సందేశాలు అందించడానికి ప్రభు నాకు సాయం చేశాడని నేను భావిస్తున్నాను. ఇంకా 2 ఎపిసోడ్ల తర్వాత మనము అపోస్తల కార్యములు 3వ అధ్యాయానికి వెళ్తాం. మన ముందు ఇంకా 26 అధ్యాయాలు ఉంటాయి. ఈ సంవత్సరం మొత్తానికి 26 అధ్యాయాల్లో నుంచి కొన్ని సందేశాలు అనగా మిగిలినటువంటి సుమారు 300 సందేశాలు ఇవ్వడానికి ప్రభు సహాయం చేస్తాడని నేను భావిస్తున్నాను. కనుక అపోస్తల కార్యములు స్టడీ చేస్తూ రెడీగా ఉండాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. స్తోత్రం. 2వ అధ్యాయంలో మనం వెళ్తూ ఉన్నాం, ముందుకు సాగుతున్నాం. నిన్న మనం కొన్ని విషయాలు ఆలోచించాం. 2వ అధ్యాయము 34వ వచనము, దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు. దావీదు ఎక్కిపోలేదంటే దావీదు దిగిపోయాడు. దేవుని పరిశుద్ధుడనో దేవుని అభిషేక్తుడనో ఇలా పిలువబడినప్పటికీ, ఎంచబడినప్పటికీ కూడా నీ పరిశుద్ధుని కుళ్ళు పట్ట నీవు అన్నటువంటి విషయము దావీదుకి వర్తించబడలేదు. అది దావీదు కుమారుడు అనబట్టి మెస్సియాకు వర్తించబడిందని మనం అర్థం చేసుకున్నాం. స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో దావీదు పరలోకానికి ఎక్కిపోలేదు. కారణం ఏంటంటే అతని సమాధి మన మధ్యలోనే ఉంది. దావీదు తన తరము వారికి దేవుని సంకల్పం చొప్పున సేవ చేశాడు, నిద్రించాడు, బాగానే ఉంది. దావీదు యొక్క స్టోరీ మంచి స్టోరీయే. ఇట్స్ ఎ గుడ్ స్టోరీ, గుడ్ ఇన్స్పిరేషన్. కానీ అతడు ఎక్కిపోలేదు. దావీదు కన్నా గొప్పవాడని క్రీస్తు అని ఒక 5 విషయాల గురించి మనం ఆలోచించాం. పరలోకము అంటే ఏంటి అనే దాని గురించి గత ఎపిసోడ్లో మనం ఆలోచించాం. పరలోకం అంటే అది దేవుని కుడి పార్శ్వం అని, ఎంచబడిన స్థలమని. అనగా దేవునికి ఎడమ పార్శ్వం లేదా అని అడగొద్దు. దేవుడు ఆత్మస్వరూపి, ఆయనకి కుడి ఎడమ అంటూ ఏమీ లేవు. జస్ట్ కుడి అని చెప్తున్నప్పుడు భూలోకపు మెజర్మెంట్స్తోనో, భూలోకపు పరిమాణాలు చొప్పున, భూలోకపులో పరిస్థితుల దృష్ట్యా చెప్తున్నాం అంతవరకే. కానీ ఆత్మకు కుడి ఎడమ ఉంటుందని కాదని అర్థం. దేవుని స్తోత్రం. దేవుని కుడి పార్శ్వమందు ఉన్నాడు. అబ్రహాము రొమ్మును ఆనుకొని ఉన్నాడని. అబ్రహాము చనిపోయాడు కదండి. అబ్రహాము రొమ్మేంటి? అబ్రహాం యొక్క సైడ్, అబ్రహాం దగ్గర, బూజం ఆఫ్ అబ్రహాం, ల్యాప్ ఆఫ్ అబ్రహాం అని కొన్ని తర్జుమాల్లో అబ్రహాము యొక్క ఒడి అని రాయబడింది. సరే, అబ్రహాము ఓడా, అబ్రహాము రొమ్మునా, లేకపోతే ఏంటి అనే దాని గురించి, అబ్రహాము కుడి పార్శ్వమా ఏంటి అనే దాని గురించి మనం ఆలోచించడం లేదు. పరలోకాన్ని గురించి ఎలా చెప్పబడింది అనే దాని గురించి మనం కొద్దిగా ఆలోచించాం. స్తోత్రం. హల్లెలూయా. అది దేవుని కుడి పార్శ్వమని, అంతేకాకుండా అది దేవుని సముఖమని, అది దేవుని మహిమ అని,
అంతేకాకుండా అది దేవుని రాజ్యం అని. స్తోత్రం. దేవుడు మాత్రమే పరిపాలించే. 5 సంవత్సరాల తర్వాత పాలించి రిటైర్డ్ అయిపోయి లేకపోతే దిగిపోయి మళ్ళీ ఇంకొకరు వచ్చి ఇంకొకరు పాలించి బబులోను సామ్రాజ్యం తర్వాత మాదీయుల పారసికల రాజ్యం వచ్చినట్టు కాదు. 5వ రాజ్యం వచ్చిన తర్వాత 6వ రాజ్యం అనేది ఉండదు. మానవ ప్రభుత్వాలు పతనం అయిపోయిన తర్వాత దైవరాజ్యం వచ్చిన తర్వాత దైవరాజ్యం తర్వాత మరలా మానవ రాజ్యం వస్తుందని వచ్చే అవకాశం లేదు. దైవరాజ్యము యుగయుగాలు ఉంటుంది. దైవరాజ్యము నిత్యత్వములో కొనసాగుతుంది అనే విషయాలు మనం లేఖనాల ద్వారా అర్థం చేసుకోగలం. దేవుని స్తోత్రం. పరలోకాన్ని గురించి, పరలోకము యొక్క దర్శనం కలిగి మనం ముందుకు సాగాలని, పరలోకపు భావనతో పరలోకాన్ని చేరుకోవాలని, పరలోకమే నా తుది ఊపిరిగా అని భక్తుడు పాడినట్లుగా అట్టి అనుభవంతో ముందుకు సాగాలని మనం నిన్నటి ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్నాం. దేవుని స్తోత్రం. మన సమయం అయిపోతుంది. మనకి ఇంకొక 15 నిమిషాల సమయం ఉంది కనుక వీటిలో కొన్ని విషయాలు ఆలోచించడానికి మనం ప్రయత్నం చేస్తాం. మనం ఎంత ఆలోచించినా పరిశుద్ధాత్మ దేవుడు అవగాహన కలిగించనిదే, పరిశుద్ధాత్మ దేవుడు మన ఆత్మీయ నేత్రములు తెరవనిదే, వెలిగించనిదే, మనకు ఆ వెలుగు కలగదని లేఖనాల ద్వారా మనం అర్థం చేసుకుంటున్నాం. స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మీ కొరకు నేను ప్రార్థిస్తున్నాను, నా కొరకు కూడా ప్రత్యేకంగా ప్రార్థించండి. ఈ సమయంలో దేవుని వాక్య ధ్యానంలోకి వెళ్దాం. మన ధ్యానం నిమిత్తమై అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 36వ వచనము. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 36వ వచనం. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను, దేవుడు పరలోకంలో దేవుడు, తండ్రి అయిన దేవుడు, యెహోవా దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, ప్రభువుగాను క్రీస్తుగాను నియమించను. ఇది ఇశ్రాయేళ్ల వంశమంతయు రూఢిగా తెలుసుకొనవలెనని అని చెప్పాడు. అనగా పెంతెకోస్తు రోజు చేసినటువంటి ప్రసంగం, అనగా ఇంచుమించు 22-23 వచనాల్లో ప్రసంగం యొక్క క్లైమాక్స్, లాస్ట్ కన్క్లూజన్ అది. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని 37 వచనం. క్రీస్తును ఏ విధంగా దేవుడు, మీరు సిలువ వేశారు, వారు సిలువ వేశారు అనే అపరాధ భావం, ఆ అపరాధ భావం అలా ఉన్నప్పటికీ దేవుడు విడిచిపెట్టలేదని, ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాడని, ఇది మీరందరూ సిలువ వేసిన వాళ్ళు లేకపోతే ఆయన యొక్క నియామకాన్ని ఎరుగని వారు తెలుసుకోవాలని పేతురు గారు ప్రసంగం చేసేసరికి వాళ్ళ కొద్దిగా బాధ అయింది, వాళ్ళ ఈగో హర్ట్ అయింది, వాళ్ళు నొచ్చుకున్నారు, వారు పొడవబడ్డారు, వారు నరకబడ్డారు. అనగా ఈ మాట విని, ఈ మాట అనేటువంటి మారణ ఆయుధం, ఈ మాట అనేటువంటి ఆయుధం, ఈ మాట అని చెప్పబడినటువంటి ఈ మాట విని అని రాయబడింది. కింద రాయబడింది అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి, ఒక మాట విని మాటలతో సాక్ష్యం ఇవ్వబడిందని. కాబట్టి అతని వాక్యము, మాట, సాక్ష్యము, వాక్యము, తర్వాత రాయబడింది బోధ. చూడండి, మాటలకే మాట అని, సాక్ష్యమని, బోధ అని, వాక్యమని ఇలా వేరు పదాలు ఉపయోగించబడ్డాయి. దేవుని స్తోత్రం. ఆయన బోధన అంగీకరించిన వారు, లేకపోతే పేతురు యొక్క ప్రసంగాన్ని అంగీకరించిన వారు, సాక్ష్యాన్ని అంగీకరించిన వారు బాప్తిజం పొందారని. ఆ దినము ఒక్కరోజే 3,000 మంది చేర్చబడ్డారని. దేవుని స్తోత్రం. ఎప్పుడు ఊహించని విధంగా అన్ని వేల మంది, 3,000 మంది, ఒకరో ఇద్దరో అని కాదు, ముగ్గురని కాదు, 30 మంది అని కాదు, 300 మంది అని కాదు, 3,000 మంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇంకా చెప్పాలంటే యూదా మతం నుంచి ఒక మాస్ కన్వర్షన్ జరిగింది. పెంతెకోస్తు రోజున మాస్ కన్వర్షన్ జరిగింది. కన్వర్షన్స్ జరుగుతున్నాయి. ఫోర్సిబుల్ కన్వర్షన్స్ కాదు, బలవంతము మత మార్పిళ్ళు కాదు, న్యాచురల్గా జరుగుతుంది. ఇది ఇష్టం లేదు దాంట్లోకి వెళ్తున్నాడు, అది ఇష్టం లేదు దీనిలోకి వస్తున్నాడు. పార్టీలు ఏ విధంగా రాజకీయ నాయకులు మారుతున్నారో అలాగే ప్రజలు కూడా మతాలు మారుతున్నారు, మత మార్పిళ్ళు జరుగుతున్నాయి. ఇందులో ఒకరు ప్రలోభ పెట్టేదేమీ లేదు, ప్రలోభ పెట్టే విధానాలు కూడా ఉన్నాయి, అది వేరే విషయం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నటువంటి విషయాలు, మన టైటిల్ ప్రభు కార్యాలు, అనగా దేవుని కార్యాలు. ప్రభువే ఆత్మ, దేవుడు ప్రభువుగాను, ప్రభువు నా ప్రభువుతో. ప్రభువులు ముగ్గురని కాదు, ప్రభువు ఒక్కడే. అదే సమయంలో
తండ్రి అయిన దేవుడు ప్రభు, అదే సమయంలో యేసుక్రీస్తు ప్రభు, అదే సమయంలో పరిశుద్ధాత్ముడు కూడా ప్రభువే. ముగ్గురు ప్రభువులే, ముగ్గురు లార్డ్స్ కలిసి ఒక్క లార్డ్. ఒక్క లార్డ్లో ఉన్నటువంటి దాగి ఉన్నటువంటి ముగ్గురు లార్డ్స్, ఒక్క ప్రభువులో దాగి ఉన్నటువంటి ముగ్గురు ప్రభువులు. ముగ్గురు ప్రభువులు మిళితమైపోయినారు, ముగ్గురు ప్రభువులు ఏకమైపోయినారు, లీనమైపోయినారు. ప్రభువుతో కలుసుకునేవాడు ఏకాత్మైనాడు. ఒక ఆత్మ దేవుని ఆత్మతో కలిసి, మనుష్యాత్మ మహిమాత్మతో కలిసి ఏకాత్మైంది. అలాగే ఈ మూడు ఆత్మలు కలిసిన, ముగ్గురు వ్యక్తులు కలిసిన, మూడు ఆత్మలు కలిసిన ఏకాత్మైంది. ముగ్గురు మనుషులు కలిసిన ఒక్క మనిషిగా మారాడు. ఇశ్రాయేలుడు అనేకులు ఉన్నప్పటికీ కూడా ఒక చోట రాయబడింది, ఇశ్రాయేలులందరూ ఒక్క మనుషుడైనట్లు. ఇశ్రాయేలు అందరూ ఒక్క మనుషుడు కాదు. ఇశ్రాయేలు అంటే ఒక్క మనిషి కాదు. ఒకప్పుడు ఆదికాండం 32వ అధ్యాయంలో ఇశ్రాయేలు అంటే ఒక్క మనిషి ఏమో, కానీ రోజులు గడిచే కొద్దీ ఒక్క మనిషి కాదు, వేల మంది, లక్షల మంది. ఈ లక్షల మంది కూడా ఒక్క మనుషుడైనట్లు. లక్షల మంది ఒకడైనప్పుడు ముగ్గురు ఒకటి కావడంలో ఆశ్చర్యమే ఉంది. ఇద్దరు ఒకటైపోతున్నారు, ముగ్గురు ఒకటవుతున్నారు. లక్షల మంది ఒక్కటిగా కనిపిస్తున్నారు, ఒక్కడిగా ప్రవర్తిస్తున్నారు, ఒక్కడిగా పోరాడుతున్నారు. స్తోత్రం. జాగ్రత్తగా ఆలోచించాలి. ప్రభు యొక్క కార్యాలు, ఈ మాటలు చెప్పినప్పుడు నేను దీన్ని మన ఇంగ్లీష్ బైబిల్లో చదువుతాను, వాడుక భాషలోంచి కూడా చదవడానికి మనం ప్రయత్నం చేద్దాం. Consequently, let all the house of Israel know with certainty that God has made this Jesus, whom you crucified, both the Lord and the anointed one. దేవుని స్తోత్రం. వాడుక భాషలో చదువుకుందాం. స్తోత్రం. అందువలన ఇశ్రాయేలు ప్రజలందరూ ఇది ఖచ్చితంగా తెలుసుకోవాలి, దేవుడు మీరు సిలువకు వేసి చంపిన ఈ యేసును ప్రభుగాను క్రీస్తుగాను నియమించాడు. చాలండి. నౌ ఎవ్రీవన్ ఇన్ ఇజ్రాయెల్, స్తోత్రం, కెన్ నో, అనగా ఇజ్రాయెల్ యొక్క ఇంటి వారందరూ, ఇజ్రాయెల్ గృహస్థులందరూ, ఇజ్రాయెల్ కుటుంబస్తులందరూ కెన్ నో ఫర్ సర్టైన్ దట్ జీసస్ హూమ్ యూ క్రూసిఫైడ్ ఈజ్ ద వన్ గాడ్ హ్యాస్ మేడ్ బోత్ లార్డ్ అండ్ మెస్సియా. ఆయనే ప్రభు, స్తోత్రం, ఆయనే కురియోస్, ఆయనే క్రిస్టోస్. కురియోస్ మరియు క్రిస్టోస్ అనగా క్రీస్తు మరియు ప్రభు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. జషువా అనేటువంటి ఆయనే, జీసస్ అంటే బోత్ కురియోస్ అండ్ క్రిస్టోస్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దీనిలో వచ్చి కొన్ని విషయాలు మీకు ప్రభు కార్యాల గురించి మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రభు కార్యాలు ఏంటి, దేవుని కార్యాలు ఏంటి, దేవుని పనులు ఏంటి, దేవుడు పని చేస్తాడా? స్తోత్రం. పని చేయలేని వాడు కాదు, శక్తి లేనివాడు పని చేయలేడు. శక్తి కలిగిన వాడు పనిచేసి తీరుతాడు. నిత్య శక్తి కలిగిన వాడు నిత్యము పనిచేస్తాడు, అలసిపోకుండా నిత్యము పనిచేస్తాడు. స్వల్ప శక్తి ఉన్న మనకు కొన్ని పనులు చేసి అలసిపోతున్నాం, కానీ నిత్య శక్తి కలిగిన వాడు, స్తోత్రం, నిత్యము పనిచేస్తాడు. మన పక్షాన పనిచేస్తాడు, ఆయన కొరకు పనిచేస్తాడు, ఇతరుల కొరకు పనిచేస్తాడనే సంగతిని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని స్తోత్రం. క్రీస్తు నియమించబడ్డాడు. హీ వాజ్ అపాయింటెడ్. ప్రభువుగా నియమించబడ్డాడు. ప్రభువుగా నియమించబడితే ఆయన కొన్ని పనులు ఉన్నాయి. ఒక వ్యక్తి ముఖ్యమంత్రిగా నియమించబడితే ముఖ్యమంత్రి బాధ్యతలు ఉన్నాయి. ఒక వ్యక్తి ప్రధానమంత్రిగా నియమించబడితే ప్రధానమంత్రి బాధ్యతలు ఉన్నాయి. ఒక వ్యక్తి ఎమ్మెల్యేగా నియమించబడితే ఎమ్మెల్యే బాధ్యతలు ఉన్నాయి. ఎంపీగా నిలబడితే ఎంపీ బాధ్యతలు ఉన్నాయి. ఒక విశ్వాసిగా మనం నియమించబడితే విశ్వాసి బాధ్యతలు, సేవకునిగా నియమించబడితే సేవకుని బాధ్యతలు, భర్తగా నియమించబడితే భర్త బాధ్యతలు, భార్యగా నియమించబడితే భార్య బాధ్యతలు. ప్రతి వానికి బాధ్యతలు. ఎవ్రీ వన్ హ్యాస్ రెస్పాన్సిబిలిటీస్. స్తోత్రం. ఎవ్రీ వన్ హ్యాస్ రెస్పాన్సిబిలిటీ. లేదా రెస్పాన్సిబిలిటీ బాధ్యత రహితంగా ఉండేవాళ్ళు ఎవరు? విచ్చలవిడిగా తిరిగే వాళ్ళే కదా. మనకన్నీ బాధ్యతలు ఉన్నాయి. కుటుంబ బాధ్యతలు ఉన్నాయి, సంఘ బాధ్యతలు ఉన్నాయి, టీవీ ప్రోగ్రాం బాధ్యత ఉంది నాకు. ఇన్ని బాధ్యతల మధ్యలో ఇవన్నీ భారాలు కాదు, బాధ్యతలే. ఈ బాధ్యతలు భారం కాకుండా ఆయన మన భారాన్ని మోస్తున్నాడు. హీ వాస్ క్యారింగ్ అవర్ లోడ్స్. దట్స్ వై దీస్ రెస్పాన్సిబిలిటీస్ దే నెవర్ బికమ్ యాజ్ ఎ బర్డన్. నా ఆజ్ఞలు భారమైనవి కాదు. స్తోత్రం. దేవుని ఆజ్ఞలు భారమైనవి కాదు. వాటిని బాధ్యతాయుతంగా వాలంటరీగా మనమే తీసుకొని మనమే ఫాలో కావాలి, మనమే వెంబడించాలి, మనమే ఆచరించాలి, మనమే అన్వయించుకోవాలి.
దేవుని స్తోత్రం. ప్రభువుగా నియమించాడు. సరే, ప్రభు యొక్క కార్యాలు ఏంటి అనే దాని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. స్తోత్రం. నంబర్ 1, 2వ అధ్యాయము 21వ వచనం. అప్పుడు ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయు వారందరూ అప్పుడు ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయు వారందరూ రక్షణ పొందుతారు. అందరూ, కొందరు కాదు. కొంతమంది రక్షింపబడతారు, కొంతమంది రక్షింపబడకుండా ఉంటారని కాదు. ప్రార్థన చేయు ప్రతి వాడు రక్షింపబడతాడు. స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేసేవాడు రక్షింపబడాలి. రక్షింపబడిన వాడే ప్రార్థన చేస్తాడు. కానీ ప్రార్థన చేసిన వాడిని కూడా ప్రభు రక్షిస్తాడు. రక్షింపబడి ప్రార్థిస్తున్న వానికి మళ్ళీ రక్షణ ఇస్తాడు. అదే రక్షణ అండి. రెండో రక్షణ ఏంటి? రెండో రక్షణ అంటే మూడో రక్షణ ఉండాలిగా. నాలుగో రక్షణ. ఇన్ని రక్షణలు లేవు. రక్షణ అనేది పాపముల నుంచి ఈజ్ అ సాల్వేషన్ ఫ్రమ్ ద పెనాలిటీ ఆఫ్ ద సిన్. రెండవ రక్షణ అని చెప్పబడుతుంది. ద సెకండ్ ఫేజ్ ఆఫ్ సాల్వేషన్ ఈజ్ సాల్వేషన్ ఫ్రమ్ ద పవర్ ఆఫ్ సిన్. పాపము యొక్క ప్రభావము నుంచి మనకు రక్షణ. మూడోది ఫ్రమ్ ద ప్రజెన్స్ ఆఫ్ ది సిన్. పాపము యొక్క సాన్నిధ్యములో నుంచి. దేవుని స్తోత్రం. పాపము యొక్క జీతములో నుంచి, పాపము యొక్క ప్రభావంలో నుంచి, పాపం యొక్క సాన్నిధ్యములో నుంచి. రక్షణ అంతా ఒకటే. రక్షణ యొక్క 3 కాలాలు. రక్షణ యొక్క పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ టెన్సెస్ గురించి నేను చెప్పాను. వీటన్నిటి గురించి మనం అప్పుడప్పుడు నేను గుర్తు చేస్తూనే ఉన్నాను. అనగా నీతిమంతులుగా తీర్చబడ్డం, పరిశుద్ధపరచబడ్డం, మహిమపరచబడ్డం. అనగా జస్టిఫికేషన్, శాంక్టిఫికేషన్ అండ్ గ్లోరిఫికేషన్. రోమాపత్రిక 8వ అధ్యాయం 29, 30 వచనాలు రాయబడింది. ఇప్పుడు వాటిలోకి వెళ్ళలేదు, మనకు సమయం లేదు కాబట్టి. మొట్టమొదటి విషయము ప్రభు యొక్క పని. ద రెస్పాన్సిబిలిటీ ఆర్ ద వర్క్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ సేవింగ్ ద పీపుల్ త్రూ దేర్ ప్రేయర్స్, త్రూ దేర్ బ్రోకెన్ హార్ట్స్, త్రూ దేర్ ప్రేయర్స్ ఫ్రమ్ ద బ్రోకెన్ హార్ట్స్. వారి యొక్క విరిగిన హృదయాల్లోంచి వచ్చినటువంటి రిపెంటెంట్ ప్రేయర్స్ను బట్టి దేవుని స్తోత్రం. హల్లెలూయా. రక్షిస్తున్నాడు. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 2వ అధ్యాయము 39వ వచనం. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 39వ వచనం. ఈ వాగ్దానము, దిస్ ప్రామిస్, మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి అందరికీ చెందునని వారితో చెప్పాను. ఈ వాగ్దానం అంటే ఏ వాగ్దానము? 38వ వచనం చివరి భాగంలో, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుదురు. పరిశుద్ధాత్మ అను వరమును గురించినటువంటి, పరిశుద్ధాత్మ యొక్క వరమును గురించినటువంటి పరిశుద్ధాత్మ వాగ్దానం, ద ప్రామిస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. అందుకని రాయబడింది 33వ వచనంలో, పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానమును తండ్రి వలన పొంది. వాగ్దానం పొంది అని రాయబడింది. ఇక్కడ రాయబడింది ఈ వాగ్దానము మీకు మాత్రమే కాదు, మీ పిల్లలకి మాత్రమే కాదు, దూరస్తులందరికీ, ఫార్గా ఉన్న వాళ్ళకి. అనగా ఎవరు? దూరంగా ఉన్న వాళ్ళకి, దూరదేశాల్లో ఉన్న వాళ్ళకి అని కాదు. అనగా ప్రభు అయిన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని. పిలిచిన వారికి. ఎవరు పిలుస్తున్నారు? ప్రభు అయిన మన దేవుడు తన యొద్దకు. ప్రభు అయిన దేవుడు పిలుస్తున్నాడు తన యొద్దకు. వాళ్ళందరికీ ఒక వాగ్దానం ఉంది. వాగ్దానం నెరవేరుతుంది. వాగ్దానము మనకు, 1 పరిశుద్ధాత్మను గురించిన వాగ్దానం, 2 మన పిల్లలకి, 3వది దూరస్తులకి. 3 జనాంగాల వాళ్ళకి వాగ్దానం వర్తిస్తుంది. అనగా ఏ కొద్దిమందికో కాదు, అందరికీ, సర్వజనుల మీదకి అని చెప్పినట్టు అందరికీ వర్తించాల్సినటువంటి మాట. అనగా నక్షత్రాల్లాగా, సముద్రంలోని ఇసుక రేణువుల్లాగా, భూమి మీద రేణువుల్లాగా, అబ్రహాముకు వాగ్దానం చేయబడిన 3 విధానాల సంతానంలాగా ఇక్కడ రాయబడింది. మనకు, నంబర్ 1 మనకు, 2వది మన పిల్లలకి, మన నెక్స్ట్ జనరేషన్కి, 3వది ఫార్ పీపుల్కి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభు తన యొద్దకు పిలిచిన వారందరికీ, పిలుస్తున్న వారందరికీ ప్రభు పిలుస్తున్నాడు. లార్డ్ ఈజ్ కాలింగ్. 1 లార్డ్ ఈజ్ సేవింగ్, ప్రభు రక్షిస్తున్నాడు. 2వది లార్డ్ ఈజ్ కాలింగ్. 3వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 2వ అధ్యాయము 43వ వచనం. అప్పుడు ప్రతి వానికి భయము కలిగెను. మరియు అనేక మహత్కార్యములను సూచక్రియలను అపోస్తుల ద్వారా జరిగెను.
చాలండి. స్తోత్రం. 5వ అధ్యాయము 11వ వచనంలో రాయబడింది, సంఘమంతటికి ఈ సంగతులు వినిన వారందరికీ మిగుల భయము కలిగను. సంఘానికి, మిగిలిన వారికి, ప్రతి వానికి భయం కలిగింది. మరణం జరిగిందా? లేదే. అననీయా సప్పీరియా చనిపోయారు, ఓకే, మరణం జరిగింది, దానికి ఒక అర్థం ఉంది. ఇక్కడ మరణం జరగకపోయినప్పటికీ ప్రజలు ఈ విధంగా ఒక మతంలో నుంచి నూతనమైన మార్గంలోకి వెళ్ళడం, ప్రజలు ఆకర్షించబడడం, ప్రజలు ఎడతెగకుండా ఉండడం, ఇటువంటి విషయాలను బట్టి స్తోత్రం, హల్లెలూయా, భయం కలిగిందని. స్తోత్రం. ఎందుకు భయం కలగడానికి మరొక కారణం కూడా ఉంది. మహత్కార్యాలు, సూచక్రియలు అపోస్తుల ద్వారా జరిగాయి. దేవుడు కార్యములు జరిగించాడు. అపోస్తుల ద్వారా జరిగాయి అంటే అపోస్తులు చేశారని కాదు, అపోస్తులు చేయలేరు, అపోస్తుల ద్వారా దేవుడు చేయిస్తాడు. అందుకని మీకు అర్థం కావడానికి 22వ వచనము, దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములు, మహత్కార్యములు, స్తోత్రం, సూచక్రియలను, అనేకమైన మహత్కార్యములు, సూచక్రియలను రాయబడింది. కానీ యేసు ద్వారా అద్భుతములు కూడా జరిగించాడు. అద్భుతాలు, మహత్కార్యములు, సూచక్రియలు యేసు ద్వారా 3 జరిగిస్తే అపోస్తుల ద్వారా మహత్కార్యములు, సూచక్రియలు జరిగాయి. అనగా దేవుడు జరిగించేటువంటి కార్యాలు జరిగిస్తాడు, అనగా మిరకల్స్ జరిగిస్తాడు, అనగా సూచక్రియలను జరిగిస్తాడు. ఒకటి, ఆయన రక్షించే పనిలో ఉన్నాడు, ఆయన రక్షిస్తున్నాడు. లార్డ్ ఈజ్ సేవింగ్ అండ్ లార్డ్ ఈజ్ కాలింగ్ అండ్ లార్డ్ ఈజ్ వర్కింగ్ మిరకులస్లీ. 4వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. స్తోత్రం. 2వ అధ్యాయము 47వ వచనం, ఆనందముతోను దేవుని స్తోత్రం, ప్రభు రక్షణ పొందుచున్న వారి అనుదినము వారితో చేర్చుచుండెను. దేవునికి స్తోత్రం. ప్రభువు చేస్తున్నట్టు పని అక్కడ రాయబడింది. ఏం పని అంటే అక్కడ రాయబడినట్టు పని, ప్రైజింగ్ గాడ్ అండ్ బీయింగ్ వెల్ thought of by all the people, and the Lord daily added to the gathering of the called out ones those who were being saved. రక్షింపబడిన వారిని చేరుస్తున్నాడు. చేర్చే పని, యాడింగ్ పని, విభజించే పని కాదు, కలిపేటువంటి పని, విడగొట్టేటువంటి పని కాదు, కొలగొట్టేటువంటి పని కాదు, కలిపేటువంటి పని ప్రభు చేరుస్తున్నాడు. ప్రభు యొక్క ఇట్టి కార్యాలు అనగా రక్షించేటువంటి పని, అంతేకాకుండా ఆయన చేస్తున్నటువంటి సూచక్రియలు, అంతేకాకుండా ఆయన పిలిచేటువంటి పని, ఆయన చేర్చేటువంటి పని. ఈ పనులు బట్టి దేవుని స్తుతిస్తూ దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ వందనాలు. ప్రభు చిత్తమైతే రేపు ఉదయకాలం ఇదే సమయం ఇదే ఛానల్లో కలుసుకుందాం. హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.